హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ వన్. నేను మీ దేవిని. ఈరోజు మన ఛానల్లోని మఫిన్స్ని ఈజీ ప్రాసెస్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చెప్తాను. ఇవి పూర్తిగా ఎగ్లెస్ అండి. ఎగ్లెస్ అనగానే కర్డ్తో చేస్తారు అంటారు కదా, నేను ఎలాంటి కర్డ్ కూడా యూజ్ చేయలేదు. అలాగే డ్రింకింగ్ సోడా కూడా యూజ్ చేయకుండా చాలా ఈజీ ప్రాసెస్లోని మఫిన్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే మఫిన్స్కి కప్ కేక్స్కి వేరియేషన్ ఏంటో కూడా చెప్తాను ఈ వీడియోలోనే. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీరు కూడా చాలా ఈజీగా చాలా ఫ్లఫీగా ఉండే మఫిన్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయండి. ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగానే నేను అన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ గ్రామ్స్ వేజ్లో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మైదాని తీసుకుంటున్నాను. మైదా 200 గ్రామ్స్ అయితే తీసుకోవాలి. మీరు హెల్దీ వర్షన్లో పిల్లల కోసం చేస్తున్నట్టయితే మైదా ప్లేస్లోని గోధుమ పిండిని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ పావు టీ స్పూన్ బేకింగ్ సోడా, అలాగే పావు టీ స్పూన్ బేకింగ్ పౌడర్, రెండు కూడా పావు టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి. ఇవన్నీ కూడా మంచిగా 2 or 3 టైమ్స్ బాగా జల్లించుకోవాలన్నమాట. సో మీరు చాలా వీడియోస్లోని బేకింగ్ పౌడరు అలాగే బేకింగ్ సోడా 1:2 రేషియోలోనైతే తీసుకుంటారు కదా చాలామంది. బట్ కొన్ని రెసిపీస్లో మాత్రం కొన్ని ఐటమ్స్ అనేవి మారుతూ ఉంటాయండి. దానివల్ల దాని టేస్ట్ అనేది కూడా బాగా ఉంటాయి. అందుకనే మీకు ప్రతి వీడియో కూడా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడమని చెప్తుంటాను. సో సేమ్ అన్ని ఇంగ్రీడియంట్స్ ఒకేలా అనుకొని మీరు స్కిప్ చేస్తూ ఉంటారు. సో అలా కాదండి, కొన్ని ఇంగ్రీడియంట్స్కి మాత్రం కొన్ని ఐటమ్స్కి ఇంగ్రీడియంట్స్ అనేది మారుతూ ఉంటాయి అన్నమాట. సో ఆ తర్వాత ఇలా మైదాని ఒక 2-3 టైమ్స్ మాత్రం బాగా జల్లించుకోవాలన్నమాట. ఇలా జల్లించుకోవడం వల్ల మనకి మఫిన్స్ అనేవి మంచి సాఫ్ట్గా ఫ్లఫీగా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా 2 or 3 టైమ్స్ అయితే జల్లించుకోవాలి. నేనైతే 2 టైమ్స్ అయితే జల్లించుకున్నాను. సో ఇలా జల్లించుకుంటే బాగా వస్తాయి అన్నమాట మఫిన్స్ అనేవి. సో ఆ తర్వాత వీటిని పక్కన పెట్టేసుకొని ఈ మఫిన్స్కి మెయిన్ ఇంగ్రీడియంట్ మిల్క్ పౌడర్ అనమాట. మిల్క్ పౌడర్తోని ఈ మఫిన్స్కి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఈ మిల్క్ పౌడర్ మనం ఏ కంపెనీదైనా వాడుకోవచ్చు అండి. నేనైతే నెస్లే కంపెనీ తీసుకున్నాను. 75 గ్రామ్స్ అయితే తీసుకోవాలి. ఆ తర్వాత షుగర్ పౌడర్ కూడా 75 గ్రామ్స్ వేసుకోవాలన్నమాట. నేను చెప్పే క్వాంటిటీకి అయితే షుగర్ ఈ స్వీట్ అనేది మంచిగా సెట్ అయిపోతుంది, కరెక్ట్గా తీలుస్తుంది అనమాట. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే షుగర్ పౌడర్ 2-3 స్పూన్స్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఆ తర్వాత మెల్ట్ చేసిన బటర్ ఒక 25 గ్రామ్స్ వరకు వేసుకోవాలి. అన్ని ఇంగ్రీడియంట్స్ సేమ్ క్వాంటిటీ తీసుకోవాలండి. ఏది తక్కువ ఎక్కువ కూడా వేసుకుంటే మనకి ఫ్లఫీనెస్ అనేది రాదనమాట. కరెక్ట్గా నేను చూపించే మెజర్మెంట్ అయితే తీసుకోవాలి. ఆ తర్వాత రూమ్ టెంపరేచర్లో ఉన్న మిల్క్ని ఒక 75 గ్రామ్స్ వరకు తీసుకోవాలన్నమాట. సో ఇవన్నీ కూడా మంచిగా బెలూన్ విస్కర్తోని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనకి షుగరు మిల్క్ పౌడర్ బాగా మిక్స్ అయిపోవాలన్నమాట. షుగర్ పౌడర్ మొత్తం కలిసిపోవాలి. ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోని మీకు నచ్చిన ఎసెన్స్ అయినా లేదంటే ఫుడ్ కలర్ అయినా సరే ఈ టైంలోనే మనం వేసుకోవాలన్నమాట. సో ఆ తర్వాత డ్రైగా బాగా పెట్టుకున్న డ్రై ఇంగ్రీడియంట్ అంటే మైదాని తీసుకొని 2 or 3 బ్యాచెస్లోని వేసుకోవాలి. నేనైతే కొద్దిగే కాబట్టి ఒకసారి వేసుకొని లంప్స్ లేకుండా జాగ్రత్తగా కలుపుకోవాలన్నమాట. సో ఇష్టం వచ్చినట్టు కలపకుండా ఫ్రంట్కి బ్యాక్కి కలపకుండా ఒకటే డైరెక్షన్లో మనకి కనుక కలుపుతూ ఉంటే మనకి ఎయిర్ ఫామ్ అవుతుందన్నమాట. చక్కగా ఫ్లఫీగా వస్తాయి. సో ఇలా కలిపిన తర్వాత ఇందులోని ఒక బ్యాటర్ కన్సిస్టెన్సీని చూసుకుంటూ ఒక 2 or 3 స్పూన్స్ మిల్క్ పడితే కనుక వేసుకోవాలన్నమాట. చక్కగా మనకి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనైనా లేకపోతే రౌండ్గానైనా ఒకటే డైరెక్షన్లో కలపాలండి. సో ఇలా కలపడం వల్ల మనకి మఫిన్స్ అనేవి చాలా ఫ్లఫీగా వస్తాయి. సో ఇది విస్కర్ అనేది తీసేసి పక్కన పెట్టేసుకొని స్పాచులా తోటి సైడ్ అంతా వండుకునేది సెంటర్కి తీసుకోవాలన్నమాట. సో వీడియో కనుక చూస్తున్నట్టయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి జాగ్రత్తగానే. నేను చేసే మెజర్మెంట్తో కరెక్ట్గా చేస్తే మీరు కూడా ఈజీగా చేసుకోవచ్చు. సో ఆ తర్వాత మీకు నచ్చిన ఎసెన్స్ అంటే నేనైతే వెనిలా ఫ్లేవర్ అయితే యాడ్ చేసుకున్నాను. మీకు నచ్చిన ఎసెన్స్ ఒక 1 స్పూన్ వరకు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని కప్ కేక్స్ లైనర్స్ అయినా లేదంటే కప్ కేక్స్ అయినా తీసుకొని వాటిలోని మనం స్కూప్స్ ద్వారా వేసుకోవచ్చు, లేదంటే పైపింగ్ బ్యాగ్స్ ద్వారా వేసుకోవచ్చు అనమాట. దీనికి ఫుల్గా ఫిల్ చేయకూడదండి, మనం ఏదైనా సరే హాఫ్ వే ఫిల్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు కప్ కేక్స్కి అలాగే మఫిన్స్కి వేరియేషన్ ఏంటో చెప్తాను. మఫిన్స్ వచ్చేసండి ఇందులోని
క్రీమ్ వేయకుండా అంటే క్రీమ్తో ఫిల్ చేయకుండా జస్ట్ టూటీ ఫ్రూటీస్ అయినా లేదంటే చాక్లెట్ చిప్స్ తోటైనా ఫిల్ చేసి ఇస్తారు. అదే కప్ కేక్స్ అంటే ఫిల్లింగ్ అంటే మనం కూల్ కేక్స్కి ఎలా ఫిల్ చేస్తాము మనం కేక్ షుగర్ వాటర్తోని లేకపోతే క్రీమ్తోని ఫిల్ చేసి ఇస్తాం కదా, వాటి క్రీమ్తో ఫిల్ చేసి ఇస్తే వాటిని కప్ కేక్స్ అంటారు. మఫిన్స్ అంటే జస్ట్ మనం ఇలా ప్లెయిన్గా చేసి ఇచ్చిన దాన్ని మఫిన్స్ అన్నమాట. వీటిని మఫిన్స్ అంటారు. సో ఇప్పుడు మీకు మఫిన్స్కి కప్ కేక్స్కి వేరియేషన్ తెలిసింది కదా. ఇప్పుడు కప్ కేక్స్లోనన్నీ ఫిల్ చేసుకున్న తర్వాత నేనైతే బ్లాక్ చాకో చిప్స్ అనేది వేసుకున్నాను. చాకో చిప్స్ వీటిని ఓవెన్లోనైనా లేదంటే కుక్కర్లోనైనా 20 minutes వరకు బేక్ చేసుకుంటే మనకి మఫిన్స్ అనేవి రెడీ అయిపోతాయండి. నేనైతే ఓవెన్లోనైతే బేక్ చేసుకుంటున్నాను. సో 20 minutes అయిపోయిన తర్వాత మఫిన్స్ అనేవి చక్కగా ఇలా బేక్ అయిపోయాయి. చాలా టేస్టీగా వస్తుంది, స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట. సో చూస్తున్నారు కదండి మఫిన్స్ అనేవి ఎంత స్పాంజీగా వచ్చిందో. ఇలా పుష్ చేస్తుంటే మళ్ళీ యాస్టీస్గా అదే ప్లేస్కి వస్తుంది, అంత ప్లఫీగా వస్తాయి అన్నమాట. సో చాలా టేస్టీగా ఉంటాయండి. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ఇవి అస్సలు ఆయిల్ కానీ లేదంటే పైన తేమగా అంటుకోవడం కానీ అస్సలు ఉండవన్నమాట. చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎలాగా స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి కాబట్టి పిల్లలకి చక్కగా బ్రేక్ బాక్స్ కింద లేకపోతే ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా మనం చక్కగా పెట్టుకోవచ్చు. మీకు మైదాతో చేయడం ఇష్టం లేకపోతే గోధుమ పిండితో కూడా సేమ్ ఇంగ్రీడియంట్స్ తోటి మీరు చేసుకోవచ్చు అనమాట. సో చాలా టేస్టీగా ఉంటాయి. మీకు కట్ చేసి కూడా చూపిస్తాను ఎంత ఫ్లఫీగా వచ్చింది అనేది. సో ఇందులోని ఎగ్ వేయలేదు, అలాగే కర్డ్ వేయలేదు, అలాగే మనం డ్రింకింగ్ సోడా కూడా యూజ్ చేయలేదు. జస్ట్ అన్నీ కూడా మనం మిల్క్ పౌడర్తోని బేస్ మీదే చేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్తీగా కూడా ఉంటుంది అనమాట. సో ఇవి మనకి 1 week వరకు నిల్వ కూడా ఉంటాయి, అంత టేస్టీగా ఉంటాయి. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయాల్సిన ఐటమ్. సో ట్రై చేయండి, ఎలా వచ్చింది అనేది నాకు ఫీడ్బ్యాక్ అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే ఫాలో అయిపోండి.